నిజామాబాద్లోని ఏకైక గ్యాస్ట్రో సర్జన్ డాక్టర్ రాహుల్ సామల ల్యాబ్ హర్నియా గ్యాస్ట్రిక్ అండ్ వెయిట్ లాస్ సర్జరీ కోసం ఇప్పుడు తక్ష హాస్పిటల్లో. మేము కరెక్ట్ చేసుకుంటాము. దేంట్లో లోపం జరిగినా దేంట్లో మనకు తృప్తికరంగా లేకుండా సంతృప్తికరంగా ఉంటే దాని మీద ఫైట్ చేసే హక్కు మనకు ఉంది. వినియోగదారుల చట్టం ఉంది. వీటి మీద ఎప్పటికప్పుడు మీకు అవగాహన కల్పిస్తూనే ఉన్నాము. అందులో భాగంగా మరి ఈరోజు ప్రత్యేకించి ఈ ప్రోగ్రామ్ మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పిల్లలందరూ కూడా 18 years వరకు 18 సంవత్సరాల వరకు మీరు ఓపిక పడితే మీరు 18 నుండి మీరు 19 ఒక్క రోజైనా మీరు ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి లర్నింగ్ లైసెన్స్ పొందే అవకాశం ఉంది. కాబట్టి అప్పటిదాకా బైకులు తీస్తాం, కార్లు తీస్తాం అని బయటకు వెళ్ళి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి తర్వాత ఇంకేమైనా జరగడానికి జరిగితే అనవసరంగా కేసులలో ఎదుర్కొని ఆ లైఫ్ మీ జీవితాలను పాడు చేసుకోవడం, చదువు ఆపేయడం ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి రోడ్డు భద్రత వారోత్సవాలలో మరి ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనం తప్పనిసరిగా పాటించాల్సిందే. మనం కూడా ఎవరన్నా ఇప్పుడు స్కూల్ ఉంది, ముఖ్యంగా స్కూళ్ళు ఇప్పుడు ప్రభుత్వం తరఫున కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ ఖచ్చితంగా బోర్డులు అనేది పెట్టాలి. ఎందుకంటే రోడ్లు దాటించడానికి ఇప్పుడు పెద్ద ఇంట్లో తల్లిదండ్రులు పనులకు పోతే నానమ్మలు, తాతమ్మలు, అమ్మమ్మలు వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకొని వచ్చి రోడ్డు దాటించే సందర్భాలు ఉంటాయి. అలాంటప్పుడు వాటిని కేర్ఫుల్గా ఉండడానికి అంటే రోడ్డు దగ్గర బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రతి స్కూల్ ఓనర్స్ కి ఉంది. ఖచ్చితంగా చెయ్యాలి. తర్వాత అక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉండాలి. ఎందుకంటే వెహికల్స్ స్లో అవుతాయి కాబట్టి. ఏదైతే స్కూల్ ఎంట్రన్స్ ఇప్పుడు ఈ పాఠశాలకు 4 వైపులా ఉంది, అట్లాగే ప్రతి పాఠశాలకు ఉంటుంది. అందుబాటులో పాఠశాలలు అందరూ కూడా పాఠశాల యాజమాన్యాలు అందరూ కూడా ప్రభుత్వం కూడా దీనికి తగిన చర్యలు తీసుకోవాలి. మరి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నేను గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ప్రత్యేకించి వాళ్ళ పాఠశాలలో ఏర్పాటు చేయడానికి మా సమైక్య తరపున లక్ష్యం ఏంటంటే చాలా మంది 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి బైకులు కానీ కార్లు కానీ తీసుకొని రోడ్డు మీదకి వస్తున్నారు. తర్వాత కొన్ని లైసెన్సులు లేకపోవడం, ఇన్ టైంలో దాన్ని రిన్యూవల్ చేసుకోకపోవడం, తర్వాత అనుకోకుండా ఏదన్నా ప్రమాదాలు, చిన్న యాక్సిడెంట్ జరగడం, ఇవన్నీ మీ పేరెంట్స్ మీరు ఇందాక మన ఇన్స్పెక్టర్ గారు మీకు చాలా విషయాలు చెప్పారు. మీ పేరెంట్స్ కు మరి జైలుకు పంపించడం వరకు కూడా ఇప్పుడు కొత్త చట్టం చాలా పకడ్బందీగా ఉంది. 2019లో కొత్త చట్టంలో చాలా మార్పులు వచ్చాయి. దాంట్లో ఎవ్వరికి కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సో ఒక్కసారి మీ అందరు కూడా విద్యార్థులు మరి మన పాఠశాల తరఫున మీ అందరు కూడా మీరు తర్వాత మీ తల్లిదండ్రులు మాత్రం మర్చిపోతున్నారు మ్యాక్సిమం. అవునా కదా? ప్రతి ఒక్కళ్ళు ఫోటో తీయాలా, వీడియో తీయాలా, వీలైతే స్టేటస్ లో పెట్టుకోవాలి. అక్కడ యాక్సిడెంట్ అయిన వాళ్ళకి సహాయం చేయాలి. ఫస్ట్ 1 hour దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. గోల్డెన్ అవర్ అంటే ఫస్ట్ 1 hour లో మీరు అతనికి సహాయం చేసి హాస్పిటల్ చేర్చగలిగితే మ్యాక్సిమం బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు బతికే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటే యాక్సిడెంట్ అయినప్పుడు బ్లడ్ లాస్ అవుతుంది. ఆ బ్లడ్ లాస్ అయినప్పుడు ఎక్కువ లాస్ కాకముందు మనం హాస్పిటల్ తీసుకపోగలిగితే కొన్ని బ్లడ్ గ్రూప్స్ మనకు దొరకవు, అవైలబుల్ ఉండవు. కాబట్టి అలాంటి వాళ్ళని కాపాడే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకేదైనా ప్రాబ్లం స్టార్టింగ్ లోనే ఫస్ట్ 1 hour లో గోల్డెన్ అవర్ లో మనం చేర్చగలిగితే ఆ ప్రాణాన్ని కంపల్సరీ కాపాడగలుగుతాం. దీని గురించి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే రహదీర్ అనే పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. రహదీర్ పథకం ఏంటంటే మీరు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మీరు వాళ్ళకు సహాయం చేసి హాస్పిటల్లో చేర్చగలిగి ఆ ప్రాణాన్ని కాపాడగలిగితే ఆ ప్రాణం కాపాడినప్పుడు మేము పోలీసు, కలెక్టర్ గారు వీళ్ళందరినీ కలిపి మీకు ఎవరు కాపాడారో వాళ్ళ నేమ్తోని మేము గవర్నమెంట్కి ప్రపోజ్ చేస్తాం. ఇతను ఒక ప్రాణాన్ని కాపాడాడు, అతనికి ఏం చేస్తుంది గవర్నమెంట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రహదీర్ అనే అవార్డు ఇస్తూ 25,000 ప్రైజ్ మనీ కూడా ఇస్తారు. ఎందుకు ఇచ్చారంటే ఒక ప్రాణాలను మీరు కాపాడారు కాబట్టి
ప్రాణాన్ని కాపాడగలిగారు కాబట్టి మీకు అవార్డు ఇస్తేనే కదా ఇంకొకరికి సహాయం చేస్తారు. దానికోసం మనకు కొందరైనా ముందుకు వచ్చి సహాయం చేయాలని గవర్నమెంట్ హెల్ప్ చేయాలని చెప్పి వాళ్ళకు కూడా ప్రోత్సాహం కలపాలని గవర్నమెంట్ ఈ పత్రాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. చాలా మంది ఏమనుకుంటారు అంటే యాక్సిడెంట్ జరిగింది సార్, ఇప్పుడు నేను సహాయం చేస్తే నన్ను పోలీస్ స్టేషన్ పిలుస్తారేమో, నన్ను సతాయిస్తారేమో అని చాలా మంది అనుకుంటారు. అంటే కంపల్సరీ పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. దాంట్లో ఏం ఎంక్వైరీ చేస్తారు, ఏ టైంలో యాక్సిడెంట్ జరిగింది, ఎట్లా యాక్సిడెంట్ జరిగింది, మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా అని మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తారు తప్ప మిమ్మల్ని సతాయించారు. ఇంతకుముందు పాతకాలంలో అట్లా జరిగిందేమో కానీ అంటే ఎంక్వైరీ చేస్తారు. అప్పుడైనా ఎంక్వైరీ చేసేవాళ్ళు, ఇప్పుడైనా ఎంక్వైరీ చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రతి చోట సీసీ కెమెరాస్ వచ్చినాయి. ప్రతి యాక్సిడెంట్, ప్రతి దొంగతనం, ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 పోలీస్ మ్యాన్స్. అంటే దాన్ని ఎంతో ప్రతిదీ రికార్డ్ అవుతుంది. ఎట్లా రికార్డ్ అవుతుంది, మీరు తప్పడం వల్ల రికార్డ్ అవుతుందా, ఆపోజిట్ పర్సన్ తప్పు చేయడం వల్ల రికార్డ్ అవుతుందా కూడా రికార్డ్ అవుతుంది. అది కంపల్సరీ మీరు హెల్ప్ చేయడం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడగలుగుతారు. మీరు కూడా ఒక బాధ్యత, ఇండియన్ సిటిజన్ లాగా మీరు బాధ్యతగా, ఇండియన్ పౌరులుగా మీరు కూడా ఉంటారు. కాబట్టి కంపల్సరీ హెల్ప్ చేయండి. మీరు పోలీసులు సతాయిస్తారో, ఇంకొకరు సతాయిస్తారో, ఎవరు సతాయించారు. ఎవరైనా ఎంక్వైరీ చేసినా అది ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది అన్నది ఎంక్వైరీ చేస్తారు. సరే పోలీసు వాళ్ళు ఒక 2 days మిమ్మల్ని పిలిచారు అనుకోండి పోలీస్ స్టేషన్కి, ఏమవుతుంది, మీ వల్ల ఒక ప్రాణాన్ని కాపాడగలిగారు. ఫోటోల వల్ల వచ్చేది ఏం లేదు కదా, ఒక ప్రాణాన్ని కాపాడగలిగారంటే మీరు దేవుడితో సమానం. కంపల్సరీ మీరు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ మధ్య జరిగిన 2-3 ఇన్సిడెంట్లు చెప్తాను. మన వినాయక్ నగర్లో ప్రమోద్ అనే కానిస్టేబుల్కి ఇన్సిడెంట్ జరిగింది. ఒక దొంగను పట్టుకొని పోతుంటే అతను దొంగ బ్యాక్ సైడ్ కూర్చున్నాడు. అంటే రెగ్యులర్ ప్రాక్టీస్లో ఏం చేస్తారంటే పోలీసు వాళ్ళు ఎవరన్నా దొంగలు కానీ హత్య చేసిన వాళ్ళు దొరికినప్పుడు పోలీసు వాళ్ళు 100 డైల్ చేసి వెహికల్ వచ్చి వాళ్ళని తీసుకుపోవడానికి అంత టైం ఉండదు. కాబట్టి ఫస్ట్ ముందట కానిస్టేబుల్ మధ్యలో దొంగను ఎవరో పెట్టుకొని ఇంకొక పర్సన్ని మధ్యలో ప్రొటెక్ట్ చేసుకొని తీసుకెళ్లే క్రమంలో ఏమైందంటే మొన్న ఈ దొంగ దగ్గర కత్తి ఉంది. ఆ కత్తితో ఎంత కూర్చుని ఆయన కాలు మీద పొడిచిండు, నడిపే కానిస్టేబుల్ చెస్ట్ లో పొడిచినప్పుడు ఆయన కింద పడి విలవిలలాడుతుంటే అందరు ఫోటోలు వీడియోలు తీస్తున్నారు. కానీ ఒక్కరైనా మానవత్వంతో నేను హాస్పిటల్లో జాయిన్ చేస్తాను ఒక్కరు ముందరికి రాలి, ముందరికి వచ్చింటే ప్రాణాన్ని కాపాడేవాళ్ళు కదా. సేమ్ ఇంకో కేసు మన వికారాబాద్లో ఒక టిప్పర్ లారీ గుద్దింది. కంకర వచ్చి మీద పడితే 3 అమ్మాయిలు, ఒకటే ఇంట్లో ఉన్న 3 అమ్మాయిలు చనిపోయారు. తెలుసు కదా, ఇదైతే అందరికి తెలుసు. ఓకే, ఆ ఇన్సిడెంట్ లో కొందరికి ఇక్కడ వరకు కంకర పడ్డది, కొందరు కంకర మునిగిపోయారు. అయితే ఫోటోలు వీడియో తీసే వాళ్ళకు ఒక లేడీ అలా కొంచెం ఆ కంకర తీస్తే నాకంటే ఇక్కడ వరకు ఉంది, వేరే వాళ్ళైతే కంకరలో మునిగిపోయారు, కంకర కొంచెం తీయండి అన్న, ఫోటోలు బంద్ చేసిన కంకర తీయండి అన్న అంటే ఆ పర్సన్స్ పారలేదు కదా, నేను ఎట్లా తీయాలంటున్నాడు. చేతితో తీస్తే కొద్దిగా ఓపెన్ అవుతుంది కదా, కంకర వెళ్ళిపోతే దమ్మాడుతుంది కదా. 10 మంది చచ్చిపోయే వాళ్ళు ఇద్దరైనా బతికే వాళ్ళు కదా. 10 మందిలో మనం చేసే ప్రయత్నం ఏంటంటే 100 మందిని బతికేయాలని కాదు, ఒక్కరినన్నా కాపాడగలిగితే చాలు అన్నది. మనం 100 చెట్లు పెడతాం, 100 చెట్లు బతుకుతాయని చెప్పలేం కదా, దాంట్లో 10 చెట్లైనా బతకాలి. అట్లనే మనం చేసే ఈ రోడ్ సేఫ్టీ మంత్ ఈ అవేర్నెస్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 10 ప్రాణాలన్నా కాపాడగలిగితే మంచిది అన్నది ఆ ఉద్దేశంతో వెళ్ళేది. ఇంకొక ఇన్సిడెంట్, ఈ మధ్య ఒక బస్సు యాక్సిడెంట్ జరిగింది కర్నూలు. ఒక నైట్ బస్సు బైక్ గుద్దడం వల్ల బస్సు కాలిపోయి బస్సులో ఉన్న 40 మంది చనిపోయారు. గుర్తుంది అందరికీ ఈ విషయం. ఎందుకు జరిగింది అది? బైక్ నైట్ రోడ్ పైన పడి ఉంది. అంటే పడి ఉంది అంటే గాలికి వచ్చి పడదు కదా, గాలికి వచ్చి పడదు కదా. అంటే ఆ బైక్ నడిపే అతను ఒకటో ఇద్దరు బైక్ మీద పోయే వాళ్ళు స్కిడ్ అయి పడ్డారు. అంటే ఇంజురీ అయిన ఉంటారు, లేదు అంటే చనిపోయాను ఉంటారు. చాలా అప్పుడు ఆ జరిగిన తర్వాత పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేశారు. ఆ 10-15 minutes లో ఎన్ని వెహికల్స్ క్రాస్ అయినాయి అని కొన్ని బస్సులను కార్లను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు మేము బైక్ మీద చూసి పక్కకి వెళ్ళిపోయినాం సార్ అన్నారు. సరే బస్ అంటే వెళ్ళిపోయింది, కారు వాళ్ళైనా చూసి వచ్చి 100 డైల్ చేసాం, లేకపోతే 108 డైల్ చేస్తుంటే ఆ బైక్ పక్కకు లాగి ఉంటే ఈ బస్సు యాక్సిడెంట్ అయ్యి చనిపోయే వాళ్ళు కాదు కదా. అంటే మానవత్వంతో ఎవరు ఆలోచించట్లేదు. మానవత్వంతో ఆలోచించినప్పుడే ఇలాంటి ఎన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత కఠినంగా మేము కానీ పోలీసు వాళ్ళు ఎన్ని పనులు చేసినా
పడ్డప్పుడు మీరు డబ్బులు కట్టేటప్పుడు మీ పేరెంట్స్ డబ్బులు కట్టేటప్పుడు కానీ మీరు డబ్బులు కట్టేటప్పుడు బాగా అనిపిస్తుంది తప్ప సామాజిక బాధ్యత నేను మారుతాను, నేను హెల్మెట్ పెట్టుకుంటానని ఎవరు అనుకోవట్లేదు. మానవత్వంతో ఎవరు ఆలోచించట్లేదు, ఫోటోలు వీడియోల కోసం ఆలోచిస్తుంది తప్ప ఆ రోజు ఆ బైక్ ఎవరన్నా ఒక్కళ్ళు పక్కకు లాగి ఉంటే ఆ మనిషి అయినా బతికేవాడు. ఈ బస్సు అయితే కంపల్సరీ 100% సేవ్ అయ్యింది. అది అది మర్చిపోతున్నారు చాలా మంది. నాకు ఎందుకు లేదు, ఇంతకుముందు రాహవీర్ పత్రం గురించి చెప్పాను, ఎవరు పోలీసు వాళ్ళు ఎవరు సతాయించారు. నువ్వు బైక్ లాగుంటే అక్కడ పడిన ఇంజురీ పర్సెంట్ బతికేవాడు, ఈ బస్సు అయితే 100% బస్సులో ఉన్న వాళ్ళు బతికేవాళ్ళు 40 మంది. అంటే ఎవరు తప్పిదం? ఇది మానవ తప్పిదం లేదు, డ్రైవర్ నిర్లక్ష్యం లేదు. ఈ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లనే ఇవన్నీ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇది అందరూ కొద్దిగా పాటించాలని మా విజ్ఞప్తి.